షూటింగ్ చేసినాక అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్తో అంటుండే, మా ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెం కోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి వాళ్ళని. లేచి పొద్దంతా పని చేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది డెఫినెట్లీ. న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోడిని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఈడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినారా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అయింది, వేరే విషయం. అంటే ఈడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా.